అంతా నువ్వే బౌలరు, నువ్వే బ్యాట్స్మెన్, నువ్వే వికెట్ కీపరు. ఏరా నీతి లేని కుక్క. ఏమీ చేయలేము. సరే అట్నే చేద్దాం. నేను తప్పకుండా నేనైతే ఆ పని మీద నేను ఉంటానా. అంటే నువ్వేం చెప్పగలుగుతావు? Because this is a general case. Basically, you need to understand one thing. Oh, beautiful English. We've ensured we filed court cases. అసలు నీ బుర్ర అమెరికా వాడికి తాకట్టు పెట్టావనుకో, భారతదేశపు అప్పులన్నీ పక్క పాలిగా తుడిచేయడు. నువ్వు అర్థం చేసుకున్నావు, వాళ్ళకి అర్థం కావట్లేదే. You can't do that. ఏమిట్రా నవ్వుతున్నావు? నువ్వు ఎంత కామెడీ ఉన్నావో తెలుసా? అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. రమను రెడీ? రమన్ ఫెయిల్ అయినా పర్వాలేదు, వీడు ఏనాడైనా ఏం చూసుకున్నా అంత పొగరు. నన్నున్నా చేయగలుగుతాను, చేయమను. అటు చూడు బే. రాధా 550 స్టీల్ టిఎంటి. ఏంటి అలా నడుస్తున్నావు? యోగా చేస్తున్నా. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అంటే నోరుపడిపోయిందా? Insignificant, which is insignificant in Andhra Pradesh. గుడ్. ఎల్కేజీలో పడండి. ఏం చేస్తారు నువ్వా? 420 పెట్టాలంట. దాని అర్థం ఏంది? తెలీదమ్మా, తెలీదండి. అంటే విన్నాను. తప్పులు చేస్తూనే పోతావు. సచ్చోరా పొట్టోడా, తెగ నచ్చేసావురా. ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకు వచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తాను. ప్రశ్నించాడు. చేసిన తప్పులు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకైతే పిల్లల్లో కొట్టండి, కేసులు పెట్టండి. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? వాసిని, ఇన్ని రోజులు కనపడకపోతే ఏ రోడ్డు పక్కనో హరి అని ఉంటావని. పవన్ కళ్యాణ్ ఎక్కడ సీఎం పోస్ట్ నాకు ఇవ్వండి, నేను చేస్తాను, నీకు చేతగా లేదంటాడని సారీ. మొత్తం ఆమె మెడకి జుట్టేసి తప్పించుకోవాలన్న ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపోమ్మా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యాడని ఇప్పుడు ఏపీలో జరుగుతుందని అందరూ చెప్పుకుంటుంటే చాలా బాధేస్తుంది. నాకు గన్నెత్తారా? ఎందుకు? దోచుకున్నామా దాచుకున్నామా? అటు చూడు బే. సరిగా ఉందా? రూపాయి కూడా తగ్గలేదుగా? రూపాయి కూడా తగ్గలేదు. లోపలెట్టు. రూపాయి కూడా తోట బంగ్లాలో వదలరు. ఏంటి ఇంత జరుగుతుందో సార్ ఇక్కడ? అక్కడే ఉంటాయి. రేపు వెళ్ళొచ్చు, వారం తర్వాత వెళ్ళొచ్చు, నెల తర్వాత వెళ్ళొచ్చు. భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. జనాలు నవ్వుకుంటున్నారు. ఎక్కడ కనిపించలేదు? సరే. అంటే ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం విధంగా సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. పోయేటప్పుడు ఏమో చీకటి పడి వచ్చారు, మరి లోపల ఏం చేస్తారు? తెల్లారు తెలిసి నడచలే. దేనికి పనికి రాకుండా పోతుంది ఈ ప్రభుత్వం. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావు? నువ్వు బాధ్యత నీకు లేదా? మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మరాలు వేసుకెళ్ళావా? అక్క రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. మేము చూస్తూ ఊరుకోం. ఒక మహిళగా చాలా బాధేస్తోంది. మా చుక్క కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. నైస్. అహంకారం, ఇది అహంకారానికి వల్ల వచ్చే మాటలేవి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అంటే నేను అర్థం చేసుకోగలను. సిగ్గుండాలి కదా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన